ట్యాక్స్ సిస్టమ్. మన ఇండియాలో వచ్చేసరికి డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఎస్ ప్రతి చోట ఉంది. ఎక్కడ లేదు ట్యాక్స్ సిస్టమ్? యూఎస్లో లేదా? యూఎస్లో ఇంకెక్కువ ఉంటుంది. కానీ మన దగ్గర ఉండే ట్యాక్స్ సిస్టమ్ తోటి వాట్ వీఆర్ గెటింగ్ బ్యాక్, మనం కట్టే ట్యాక్సెస్కి మనకి ఏం రిటర్న్ వస్తుంది? ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? ఫ్రీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారా? నేను ఇంత ట్యాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సంవత్సరం నేను 10 లక్షలు ట్యాక్స్ కడతాను అనుకుందాం. నాకు రిటైర్ అయిన తర్వాత మీరు ఏమైనా పెన్షన్ ఇస్తున్నారా? వై షుడ్ ఐ పే? అదే యూఎస్లో మీ ట్యాక్స్ స్లాబ్ని బట్టి మీ పెన్షన్స్ కానీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ అన్ని మారిపోతున్నాయి కదా. యూకేలో మారుతున్నాయి కదా. ప్రతి కంట్రీలో మారుతున్నప్పుడు ఇండియాలో ఎందుకు మారదు? ట్యాక్స్ సిస్టమ్ కూడా మారాలి. యూ హ్యావ్ టు గివ్ బ్యాక్. నేను రెస్పాన్సిబుల్గా పే చేస్తున్నా. నేను వచ్చి డబ్బులు ఎందుకు నీకు గవర్నమెంట్కి కడుతున్నాను? నా దేశం అభివృద్ధి చెందాలని. ఆ డబ్బులు నువ్వు తీసుకొని వెళ్ళి ఫ్రీగా పంచాలని కాదు. ఆ డబ్బులు నువ్వు సరిగా ఉపయోగించి నలుగురు చదువు చెప్తావని, ఆ డబ్బులు ఉపయోగించి నలుగురికి వైద్యం చేస్తావని చెప్పి, ఆ డబ్బులతోటి నువ్వు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి రోడ్లు వేయించి అట్లీస్ట్ నేను ఇంటికి సేఫ్గా రీచ్ చేయాలని చూసుకుంటావని. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? ఫ్రీగా పంచుతున్నావు. నీ డబ్బులా? నీ జేబులోయా? నీ ఆస్తులు అమ్మేవా?